నుంచి అయినా రావచ్చు, బయట నుంచి వచ్చాడు, హోటల్ నుంచి అయినా ఒకటి చిన్న జిప్, ఈవెన్ నేను చెప్పదలుచుకోవాలి, ఈవెన్ అండర్ వేర్ కూడా చెక్ చేసి పంపిస్తున్నాను గేట్ దగ్గరే ప్రతి ఒక్కటి అన్ని ఓపెన్ చేసేసి జిప్ ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి, బాయ్స్ అంటే ఏమని అనుకోవచ్చు, గర్ల్స్ యొక్క బట్టలు కూడా సార్ బయట ఓపెన్ చేసేసి బయట పంపిస్తున్నారు, లోపల పంపిస్తున్నారు సార్. ఫుడ్ అనేది అలా ఉండదు, ఏమీ ఉండదు. కూడా సేమ్ ప్యాన్ లోనే వండుతారు. బయట చిన్న చిన్న షాప్స్ బండి కొట్లు పెట్టుకుంటారు, వాళ్ళు కూడా అలాగే వండుతారు సార్. తేడా ఏంటంటే వాళ్ళు చికెన్ వండాక క్లీన్ చేస్తారు సార్, వాటర్ వేసి క్లీన్ చేస్తారు. ఇక్కడ క్లీన్ చేస్తారో లేదో తెలీదు, నేనే తిన్నాను చికెన్ పీసెస్, ఎగ్ పీసెస్ ప్రతి ఒక్కటి వస్తాయి సార్. మెస్లోనూ అంతే, అక్కడ అంతే. మెస్లో స్మెల్ కూడా తట్టుకోలేను సార్, నేను అసలు ఎంటర్ అయితేనే వామిటింగ్ సెన్సేషన్. ఓకే సార్, ఇక్కడ బయట నుంచి ఓకే, బయట నుంచి తెచ్చుకుంటే నాకు మళ్ళీ ఏమైనా ఫుడ్ పాయిజన్ వస్తే మళ్ళీ క్యాంపస్ మీదకి వెళ్తుంది, ఓకే సార్. బట్ ఇక్కడ తినకుండా మాడిపోనా సార్. నేను ఇంటికి వెళ్తే అసలు ఇంత బక్కగా ఉన్నాను సార్, నేను ఇంత బక్కగా ఏం పంపించాను. వెజ్ వాళ్ళకి అస్సలు లేదు సార్, ఈ క్యాంపస్లో చోటు లేదు సార్. నా ఫ్రెండ్స్ ఎవరైనా వెజ్ వాళ్ళు వస్తారంటే నేను రావద్దని చెప్పాను, మొక్కం మీద చెప్పాను సార్ రావద్దని. 1-2 months బ్యాక్ నుంచి I1 వాళ్ళందరూ మధు సార్కి ఫోన్ చేయాలి, I2 వాళ్ళందరూ శ్రీకాపత్ సార్కి ఫోన్ చేయాలి. హాలిడేస్ కావాలంటే ముందు రోజు 2 రోజుల ముందు అప్లై చేయాలి. 3 రోజులు లీవ్ కావాలంటే కేర్ టేకర్ ముందు 2 రోజుల ముందు చెప్పాలి. 5 రోజులు కావాలంటే DSW చుట్టూ రోజంతా తిరగాలి సార్. ఇది మెడికల్ ఎమర్జెన్సీ అయితే ఇస్తున్నారు సార్. ఇంటికి వెళ్ళాలి, పేరెంట్స్ని చూడాలి, ఇక్కడే చాలా రోజులు ఉంటున్నాం. 2 days ముందు వెళ్ళాలండి సార్. ఆ 2 days లీవ్ కూడా మనం డైరెక్ట్ గా అక్కడికి లీవ్ లెటర్ ఇవ్వాలంట. 5లో సార్ ఆఫీస్ లో మీకు ప్రాబ్లం ఏంటి దాంట్లో? 2 days ముందు సపోజ్ లేదు సార్, రేపు మండేనో ట్యూస్డేనో వెళ్ళాలనుకుంటున్నాను. అవును సార్. నువ్వు సాటర్డే లెటర్ ఇస్తే తప్పేముంది? సడన్ గా ఇప్పుడు వెళ్ళాల్సి వచ్చింది. సడన్ గా వచ్చిన ఎమర్జెన్సీని ఇవ్వలేదు సార్. ఇట్ విల్ బి ట్రీటెడ్ సెపరేట్లీ. ఫోన్ చేస్తుంటే తిప్పుతున్నారు సార్ రోజంతా ఈవినింగ్ అంతా. ఓకే రైట్. వచ్చాను సార్, కడుపు నొప్పితోని 2 daysలో 300 members హాస్పిటల్ పాలయ్యారు సార్. ఆ డాటాని తీసుకొస్తే అది పైదాకా వెళ్ళలేదు సార్, అక్కడే ఆపలేదు సార్. సో ఎలాంటి ఇష్యూస్ చాలా జరిగాయి సార్ మెస్ విషయంలోని. అండ్ కమింగ్ టు మెస్ బాగాలేదు కదా అని ఫుడ్ కోర్ట్కి వెళ్తారు సార్ తిందామని, అక్కడ కూడా బాగోదు సార్. ఇక్కడ ఏంటంటే మెస్లో ఇందులో ఉంటుంది సార్, బట్ ఎఫ్సీలో అయితే వాళ్ళకి అడిగే ప్లేట్స్ కుక్కలు తింటాయి సార్. మేము తినేసిన ఫుడ్ కుక్కలు తినేసిన తర్వాత వాళ్ళు కడుగుతారు సార్, అది మరీ దారుణం సార్. సరే ఇవన్నీ దాటిన తర్వాత బయటికి వెళ్ళి తిందామంటే బయట నుంచి ఫుడ్ తేనవరు సార్, ఎలా ఉండదు. అది ఇంజనీరింగ్లో తెలియదు సార్. సార్ ఓకే, ఆ ఇష్యూ ఉంటుంది సార్. సో మనం కడుపు నిండా ఒక పూట తిన్నా పర్లేదు సార్. చాలా మంది సార్ ఒకటే ప్రాబ్లం సార్, ఆకలి కడుపులతో పడుకుంటారు సార్. ఇది ఒకటే జరగకూడదు సార్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదే సార్ మేము కోరుకున్నాం సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఎగ్స్ ఉంటాయి సార్. వీక్లో 4 times ఎగ్స్ ఉంటాయి సార్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో. ఏంటంటే 1000 స్టూడెంట్స్లో ఓన్లీ 200 స్టూడెంట్సే ఎగ్స్ తినగలరు సార్. మిగతా 800 స్టూడెంట్స్ ఎవరికి ఎగ్గాను సార్. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ అడగండి సార్. ఏంటంటే ఎగ్స్ ఓన్లీ బలంగా ఉంటాయి సార్. అవి వలిస్తే కులిపోయి ఉంటాయి, లేకపోతే అంటే ఎగ్ ఎక్స్ట్రాగా ఎగ్ ఉంటుంది సార్. ఎగ్తో పాటు దోశ లేకపోతే ఎగ్ కూడా ఉంటుంది. సో ఎగ్ వదిలేసేసుకోండి అంతే, ఎగ్ వదిలేసుకోవడం సార్. ఇంకోటి ఏంటంటే మెనూలో ఆఫ్టర్నూన్ అండ్ నైట్ టైంలో వీక్లో మినిమం 7 times 8 times ఓన్లీ పొటాటో కర్రీ ఉంటుంది సార్. మొత్తం ఉన్న స్టూడెంట్స్లో పొటాటో కర్రీ తప్పించి ఇంకో కర్రీ తినడం ఎవరు చూడలేదు సార్. ఓన్లీ పొటాటో కర్రీ ఒకటే తింటారు సార్, ఇంకే కర్రీ తిన్నారు సార్. ఇంకో కర్రీ వండారంటే ఏంటంటే ఫ్రైడే ఆఫ్టర్నూన్ అండ్ సాటర్డే ఆఫ్టర్నూన్ ఎక్కువ టమాటా వేసి వండుతారు సార్. ఈ కాలేజ్ నుంచి చాలామంది టమాటా వలన కిడ్నీలు రాలి ప్రాబ్లం ఉండి చాలామంది ఉన్నారు సార్. చాలామంది ఉన్నారు సార్. ఎవ్రీ మినిమం 5 cases 10 cases వస్తాయి సార్ కిడ్నీలు రాలు వలన. లేకపోతే కుళ్ళిపోయి ఉంటాయి సార్, లేకపోతే బాగా చాలా ఎక్కువ మగ్గిపోయి ఉంటాయి సార్. మినిమం మళ్ళీ అందులో కూడా 1000 స్టూడెంట్స్ 300 స్టూడెంట్సే బనానా తినగలరు సార్. మిగతా 800 స్టూడెంట్స్కి ఎవరికి బనానా ఉండదు సార్. కర్డ్కి వస్తే కర్డ్ ఏంటంటే ఉంటుంది సార్ కర్డ్, కాకపోతే చాలా ఎక్కువ మంచిగా ఉంటుంది సార్. చూడడానికి తప్పిన టేస్ట్ అయితే ఎవరు తినలేదు సార్ కర్డ్ మాత్రం. మా సార్ వాళ్ళు నార్మల్ ప్రిపేర్ చేసి ఎగ్జామ్ ప్రిపేర్ చేసి తర్వాత పాఠాలు చెప్పి మళ్ళీ వాళ్ళు మా మెస్ దగ్గరికి రావాలంటే సార్ వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది. అయితే కిందసారి డైరెక్టర్ సార్ ఉన్నప్పుడు బయట ప్రెస్ వాళ్ళు కూడా వచ్చి, ఇప్పుడు సార్ వాళ్ళు రెస్పాండ్ చేసే టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళు డ్యూటీలు అన్నీ చేసి వస్తుంది కదా, టైం పడుతుంది కదా. కాబట్టి బయట
గవర్నమెంట్ అఫీషియల్ని దీంట్లో ఇంక్లూడ్ చేయండి, ఓ ఆర్ఐలో లేకపోతే ఒక ఫుడ్ ఎక్స్పెక్టరో దీన్ని ఎవరినో ఇంక్లూడ్ చేయాలంటే కింద సార్ డైరెక్టర్ గారు దీని నెక్స్ట్ కమిటీలో ఉన్నాం సార్. నేను ఫోన్ చేస్తాను సార్, ఈ ఫుడ్ వాటి నెక్స్ట్ కమిటీ ఇన్ఛార్జ్ సార్. ఆ సార్ గారు వాళ్ళ డ్యూటీలను అయిపించుకొని వచ్చేసరికి ఒక అరగంట అయింది సార్. ఈ అరగంట గ్యాప్లో అన్నం ఉండదు కాబట్టి ఓ దాదాపు 50 నుంచి 70 మంది పిల్లలు వెళ్ళిపోతారు సార్ ఖాళీ కట్టుకుని. సో కాబట్టి సార్ మీ దృష్టికి తీసుకొచ్చాం, మీరు దయచేసి ఒక గవర్నమెంట్ అఫీషియల్ని ఈ మెస్ కమిటీలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళు దీనికి ఆన్సరబుల్గా ఉండేటట్టు చూడండి సార్. ఎందుకంటే సార్ వాళ్ళ వల్ల అయితే వాళ్ళు ప్రయత్నించినప్పటికీ ఇప్పటికీ ఎన్నో నోటీసులు సార్. ఆ మెస్ కమిటీ మా మెస్ వాళ్ళు ఉన్నారా, ఆయన మెయిన్ హెడ్ ఒక ఆయన వస్తారు సార్, ఆయన 4-5 మీటింగ్లలో వచ్చారు సార్. అయినప్పటికీ కూడాను అంటే సార్ ట్రై చేసినప్పటికీ కూడా కొద్దిగా రాలేదు. కాబట్టి ఒక గవర్నమెంట్ అఫీషియల్ని దీంట్లో ఇంక్లూడ్ చేసి ఒక బాడీ ఫామ్ చేసి ప్రతి వారం తర్వాత మాట్లాడుతారండి వాళ్ళు చెప్తారు. మేము అగ్రీ అవ్వాల్సి వస్తుంది సార్. ఎందుకు ఇస్తున్నారో మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సార్. అంటే వాడు ఇవ్వలేడని తెలుసు సార్, 80 రూపీస్కి ఇవ్వలేడని తెలుసు కూడా ఎందుకు ఇస్తున్నారో మాకు అది పాయింట్ కావాలి సార్. క్లీన్గా ఉండవు, ఏది హైజీనిక్గా ఉండదు, టిఫిన్ కూడా అసలు ఏం బాగోదు. అయినా సరే మేము ఏదో తప్పక ఇక్కడ బాగోకపోతే అక్కడికి వెళ్ళి తిన్నామని చూస్తే అక్కడ కూడా మరీ దారుణంగా ఉంటుంది సార్ మా పరిస్థితి. మేము పే చేస్తున్నాం సార్, ఫుడ్కి కానీ హాస్టల్స్ కానీ అమౌంట్ మేము పే చేస్తున్నాం. ఇప్పటి వరకు నేను మెస్కి ఫీజు పే చేయలేదని 40,000 నా మీద డ్యూ వేశారు సార్. నేను పే చేసినప్పుడు కడుపు నిండా నాకు మంచి ఫుడ్ తినడానికి అడిగే అధికారం నాకు లేదా సార్? సార్ ప్రీవియస్గా 80 రూపాయలు ఇచ్చేవారు, ఇప్పుడు 80 రూపాయలు ఇస్తున్నారు సార్. ముందు ఒక మెనూలో చూసుకుంటే 9 to 10 ఐటమ్స్ పెట్టేవారు సార్, ఇప్పుడు 1 to 3 ఐటమ్స్ పెట్టడం గగనం కింద ఉంది సార్. ఇప్పుడు ఎవరు పెట్టినా నాకు తెలిసి డైరెక్టర్ గారు చెప్పేది ఏంటంటే అమౌంట్ కాలేజీ గవర్నమెంట్ పడుతుంది, మరి మీరు ఎందుకు పే చేస్తున్నారని నాకు అర్థం కదా. సార్ అంటే ప్రీవియస్ గవర్నెన్స్లో స్టూడెంట్ అకౌంట్స్లోకి అమౌంట్ వేసేవారు సార్, అకాడమిక్స్కి కానీ మెసెస్కి కానీ టోటల్గా అన్నిటికీ. అవి మేము కాలేజీకి పే చేసేవాళ్ళం సార్. కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఏ అమౌంట్ అంటే ఓన్లీ అకాడమిక్స్కే పడ్డాయి సార్. అంటే అవి ఫుడ్కి పడ్డారా? అవును సార్. ఇయర్లీ 60,000 అయితే 50,000 లేని 40,000 పడేవి సార్. రిమైనింగ్ 20,000 మేము ఓన్గా పే చేయాల్సి వచ్చేది సార్. 5 years నుంచి నా డ్యూ గవర్నమెంట్ పే చేయకపోవడం మూలంగా కూడా అవును సార్ మీకు కొద్దిగా ప్రాబ్లం. ప్రతి స్టూడెంట్కి ఒక 50,000 డ్యూ ఉంటుంది సార్ ఇక్కడ. కానీ ప్రీవియస్ బిఫోర్ 5 years అసలు ఆ ప్రాబ్లం లేదు సార్. ఆర్జీకేటీస్లో ఒకసారి ఫీజు ఇష్యూ కూడా మీరు సాల్వ్ చేయాలి సార్. ప్రతి స్టూడెంట్కి 1 lakh ఉంటుంది సార్. అంటే ఏంటంటే గవర్నమెంట్ నుంచి స్టూడెంట్ పడలేదు సార్, పడకపోతే స్టూడెంట్ ఎక్కడి నుంచి తెచ్చి పడతారు సార్? ఇది ఒక ఫ్రీ ఇన్స్టిట్యూట్ కదా సార్, బయట నుంచి చెప్పి తీసుకొచ్చింది అలాగా సార్. మెనూలో ప్రీవియస్గా 8 to 9 ఐటమ్స్ పెట్టేవారు సార్, ఇప్పుడు 1 to 3 పెట్టడం కారణం సార్. రీజన్ ఏంటో ఒకసారి సార్ అడగండి సార్. ఒకసారి సార్ అడగండి సార్. పెరుగు, అరటిపండు, పప్పు, కర్రీ. ప్రీవియస్గా పెరుగు, స్వీటు, అరటిపండు ఎక్స్ట్రాగా ఇంకా చాలా ఐటమ్స్ పెట్టేవారు సార్. నేను జాయిన్ అయిన 2 years కూడా తిన్నాను సార్. తర్వాత ఎందుకు లేదు, కరోనా వస్తే సార్, కరోనా వస్తే మనుషులు మనమే కదా సార్, సేమ్ కుకింగ్ చేస్తాం, సేమ్ మనుషులను తింటాం. ఇందులో తేడా ఏముంటుంది సార్? కరోనా COVID-19 వల్ల మనం క్యూర్ అవ్వలేదా సార్? రీజన్ ఇది ఒకటే చెప్తున్నారు సార్, COVID-19 వల్ల రేట్స్ పెరిగిపోయా మేము సర్వ్ చేయలేమని. తర్వాతే కదా సార్ టెండర్స్ వేశారు వీళ్ళు. మేము ఎంత పెడతాము అని వాళ్ళు టెండర్స్ వేస్తేనే మనం సర్వ్ చేయించుకుంటాం. నిబంధనల ప్రకారం ఎన్ని ఐటమ్స్ పెట్టాలి? మెనూ ఉంది, మరి మెనూ ప్రకారం పెడుతున్నారు లేదా? సార్ ప్రాబ్లమే మెనూ సార్, ప్రాబ్లమే మెనూ సార్. బయటగా చెప్తున్నారు నాకు. అంటే టెండర్ పెట్టినప్పుడు మెనూ ప్రిస్క్రైబ్, ఓకే, ఆ మెనూ ప్రకారం పెడుతున్నారంటారా? పెడుతున్నారా? మరి ఎంతమంది పెట్టలేదంటారండి? మరి మెనూ ఇస్ ఓకే, మెనూ ఈజ్ నాట్ ఓకే సార్. సార్ మెనూలో 4 to 7 times బంగాళదుంప పెడితే పిల్లలు ఎలా సాటిస్ఫై అవుతారు సార్? సార్ ఆ మెనూ వేసేటప్పుడు పిల్లలకి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి సార్, పిల్లలకి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి సార్. టెండరింగ్ వేసేటప్పుడు కానీ మెనూ డిసైడ్ చేసేటప్పుడు కానీ స్టూడెంట్ వాలంటీర్స్ని కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి మెనూ వేయాలి సార్. వారు చెప్పేది మెనూ మెనూలో ప్రతి డే బంగాళదుంప సార్ పెడుతున్నారు సార్. మాకు ఆ మెనూ వద్దు సార్, చేంజ్ చేయమని అడుగుతున్నాం సార్ మేము.
We have not come here to Please, insult మీరే somebody. మాట్లాడు, please. We have not come here to focus on somebody. అర్థమైనా? ఓకే ఒకే క్యారెక్టర్ నాలుగు సంవత్సరాలు పని చేస్తున్నారు. రైట్. డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా నడుపుతున్నారు. అంటే ఒకరి పేరు మీద ఇద్దరు అలాగా. నేను నెక్స్ట్ థింగ్ వచ్చేపాటికి క్లీనినెస్. మెస్ క్లీనింగ్గా ఉండదు సార్, మెయిన్ ప్రాబ్లం అది. దానివల్లే డిసీజెస్ అన్నీ వస్తున్నాయి. మేనేజ్మెంట్ వాళ్ళు ఎంత ట్రై చేస్తున్నా కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎంత ట్రై చేసినా కానీ ఆ పర్టికులర్ క్యాటర్స్ వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు సార్. ఆ రెస్పాన్సిబిలిటీ జనరల్ చెప్పాలంటే క్యాటర్స్ది, మిస్ సరౌండింగ్స్ అన్ని క్లీన్గా ఉంచుకోవాలని. కానీ వాళ్ళు మెయింటైన్ చేయట్లేదు సార్. రీజన్ ఏంటంటే ఎంత టెండర్ మారినా కానీ వాళ్ళే ఉంటారు సార్. పేరు మార్చి అనుసా పేరు పెట్టి ఫైన్ పెడతారు. ఫైన్ మొదలు ఇంకా వేరే పేరు పెడతారు సార్. అంతేగాని ఎస్ అంటే క్యాటర్స్ పేర్స్ ఉంటాయి కదా. పేరెంట్స్ వస్తారా? చెప్పండి. బయటకు ఏమైందమ్మా? బాడీ పెయిన్స్ ఉన్నాయా? ఓకే. అంటే ఫీవర్ అంటే ఇది వైరల్ ఫీవర్స్ ఉన్నాయి కమ్యూనికేబుల్. మరి ఎందుకు వచ్చిందంటారు? అది మీకు సర్టిఫై చేస్తారా? ఇది వచ్చినా సరే డైట్ దొరుకుతుందని? డ్రై ఫ్రూట్స్ ఎక్కడ తింటారు? మామూలు ఫుడ్ అయినా దొరుకుతుంది. ఇవన్నీ ఏమన్నా సమస్యలు మీకు బాగాలేదా? ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఎవరు? నువ్వు చూడేనా? ఇంకేం ట్రాన్స్ఫర్ చేసుకున్నావా? హాస్టల్లో ఉంటావా? నువ్వు చూడేది హాస్టల్ డే స్కాల్ నాటారు కంపల్సరీ హాస్టల్ సార్. ఓహో, నాన్నగారు వస్తారా? వచ్చారా? బీ హ్యాపీగా. ఏం ముందు ఇస్తారు ఇక్కడ? ఏం మేడం ఇవన్నీ? ఇదేమైపోతుంది సార్, కేజీకి వచ్చేప్పటికి ఒక హాఫ్ కేజీ పైన ఇలా అవుతుంది సార్ వేస్టేజ్. సో వీడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా హాట్ వాటర్ మనకి ఎలా ఉండేది ఇంకా రెండు దోశలు చెక్ చేపిస్తాను. ఇది కనుక ఈరోజు కాదంటే కనుక లోపల ఇప్పించుకుంటాను. తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టేది అది ఎప్పుడు చూస్తారు సెక్యూరిటీ మోటగా రేపు పడతాగా మారుతావా? రేపు మారుతావా? సరే ఎందుకని వాడుతున్నా? నేనైతే ఇక్కడ లేదంటే కొట్టోడు పెట్టి వెళ్ళిపోయాను. ఇంకైతే రోజు పెడుతున్నారు. నాకు తెలియదు, నేను బయట ఉన్నాను. నువ్వు తెలియపోతే కూడా వాడతారుగా? నీకు తెలియకుండా వాడతారుగా? నీకు చెప్పకుండా వాడతారు అంతేనా?
డబ్బులు పెట్టుకునేది బాగోదు. వచ్చిందా మేడం? రాష్ట్రంలోనే కాదు దేశంలోనే పేరెన్నిక కన్న ఇన్స్టిట్యూషన్. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు అనేక ఉన్నత స్థానాలకు వెళ్ళి పెద్ద స్థాయిలో సెటిల్ అయ్యారు. మరి ఇక్కడ పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతం చూస్తూ ఉంటే అది గత చరిత్రగా మిగిలిపోతుందేమో అనే భయం కనపడతా ఉంది. ఇక్కడ పరిస్థితులు చూస్తే చాలా వరకు ప్రభుత్వం యొక్క ఇంటర్వెన్షన్ అవసరం ఉన్నట్టు కనపడతా ఉంది. ప్రత్యేకంగా మెస్ విషయంలో ఆ మెస్ కండిషన్స్ ని మార్చి హైజీనిక్ కండిషన్స్ ఏ విధంగా ఏర్పాటు చేయాలి, మెనూకు సంబంధించి కానీ లేదా ఫుడ్ క్వాలిటీ గురించి కానివ్వండి, దీని మీద ఒక ప్రత్యేకమైన నిఘా లేకపోతే ఒక సూపర్విజన్ అనేది పర్మనెంట్గా కేవలం ఈ ఫుడ్ తర్వాత ఆ కిచెన్ డైనింగ్ హాల్స్ ఇక్కడ కండిషన్స్ అన్నిటిని మెయింటైన్ చేస్తానికి ఒక అధికారి ఉండాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. తప్పుకోకుండా దీని మీద, ఎందుకంటే ఇప్పటికే నాకు నారా లోకేష్ బాబు గారు ఈ IIITలో పొద్దున ప్రెస్లో కనపడంగానే ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం జరిగింది. వెంటనే అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు ఈ విధంగా జరిగింది అని చెప్పేసి ఆయన నాకు చెప్పారు. వెంటనే బయలుదేరి క్యాబినెట్ మీటింగ్ అవగానే బయలుదేరి ఇక్కడ రావడం జరిగింది. వారి స్టూడెంట్స్ అందరూ కూడా వారి సమస్యలు ఏమిటి, ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి వారికి అర్థమైనంత వరకు వాళ్ళు చెప్పారు. తప్పకుండా అధికారులతో కూడా ఇప్పుడు మాట్లాడతాను నేను. ఈ క్యాటరర్స్ విషయంలో ఏం చేయాలి, వాళ్ళ కాంట్రాక్ట్ కండిషన్స్ ఏమిటి, ఈ కిచెన్ అదేవిధంగా డైనింగ్ హాల్స్ మెయింటెనెన్స్కి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వీటి మీద తప్పకుండా అధికారులతో చర్యలు తీసుకుంటాను, చర్చిస్తాను. చర్చించి ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి ఇంటర్ఫరెన్స్ కావాలో కూడా అడిగి తెలుసుకుని ప్రభుత్వం తరఫు నుంచి అది కూడా చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. మరి అక్కడ స్టూడెంట్స్ చెప్పిన దాన్ని బట్టి గత ప్రభుత్వం మెస్ ఛార్జెస్ లేకపోతే వాళ్ళకి రావాల్సిన ఫీజులు సరైన సమయానికి రాక లేకపోతే 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత రావటం, ఇటువంటి పరిస్థితి మూలంగా కూడా విద్యార్థులు చెప్పిన దాన్ని బట్టి ఈ క్యాటరర్స్ కొద్దిగా మొండికేసి మాకు పేమెంట్ రావట్లేదు కదా, మేము ఏ విధంగా పెడతాము అనే ధోరణిలో మాట్లాడినట్లు మరి విద్యార్థులు చెప్పారు. కానీ ఒక్క విషయం, ప్రభుత్వం ఆలస్యం చేయటం చాలా తప్పుది. గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అది కరెక్ట్ కాదు. కానీ క్యాటరర్స్ అట్ ది సేమ్ టైం అక్కడ ప్రభుత్వం నుంచి పేమెంట్ కొద్దిగా ఆలస్యమైంది కాబట్టి నేను క్వాలిటీ తగ్గించి హైజీనిక్ లేని ఫుడ్ని పెడతానంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోమని చెప్పేసి మనం చేస్తాను. నేను 100% కిచెన్లో కానివ్వండి, కిచెన్లో వాడే పదార్థాలు కానివ్వండి, లేదు మెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా డైనింగ్ హాల్ ఇవన్నీ కూడా హైజీనిక్ కండిషన్లో ఉండాల్సిందే. దీని మీద తప్పకుండా ప్రభుత్వం తరపు నుంచి తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తాను. మరి ఫుడ్ పాయిజన్ స్టూడెంట్స్ అందరూ కూడా చూశాను, డాక్టర్స్ కూడా మాట్లాడాం, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళందరికీ కూడా వైద్య సదుపాయాలు అందినాయి. డాక్టర్స్ కూడా ఇక్కడ ఉన్నారు, డిఎంహెచ్ఓ గారు కూడా దీన్ని ఇన్స్పెక్ట్ చేశారు. రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద మరి మంత్రి గారితో నారా లోకేష్ బాబు గారితో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటాం. సార్